ఏంటత్తయ్య గారు మీరు మరీ చిన్నపిల్లలాగా ఏడుతున్నారు? అసలు ఇప్పుడు మధుబాబుకి ఏమైందని చూడండి, రాజకుమారుల్లా నిద్రపోతున్నారు. నన్ను క్షమిస్తావా లక్ష్మి? నాను మిమ్మల్ని క్షమించడం ఏంటత్తయ్యా? అసలేమైంది మీకు? లేదు లక్ష్మి, నీ విషయంలో నేను చాలా తప్పు చేశాను. నిన్నొక్కసారి కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు. కనీసం ఒక మనిషిగా కూడా నిన్ను చూడలేదు. కానీ నువ్వు మాత్రం మమ్మల్ని అందర్నీ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నావు. అయ్యో, దానికి మీరేం బాధపడకండి అత్తయ్యా. మీరు అలా సూతున్నారు ఇలా సూతున్నారు అని నాకేం అనిపించట్లేదు. లేదు లక్ష్మి, నా కొడుకు నీ మెడలో తాళి కట్టాల్సొచ్చినప్పుడు నాకేమాత్రం ఇష్టం లేదు. వాడి భార్యగా, నా కోడలిగా ఈ ఇంట్లో నువ్వు అడుగు పెట్టడం కూడా నాకిష్టం లేదు. ఎందుకో తెలీదు కానీ నువ్వస్సలు నచ్చలేదు నాకు. కానీ ఈ ఇంట్లో వాళ్ళు ఎంతమంది ఎన్ని రకాలుగా నిన్ను ఇబ్బంది పెట్టినా నవ్వుతూ స్వీకరిస్తున్న నీ మనసుని చూసి నీ మీద ఇంకా ఈర్ష్య కలిగేది. వాడికి కష్టం వచ్చిన ప్రతిసారి వాణ్ణి కాపాడే విషయంలో నాతో పోటీ పడుతున్న నిన్ను చూస్తుంటే నా మీద నాకే అసహ్యం కలుగుతోంది. ఒక ఆడదాన్ని అయ్యుండే సాటి ఆడదాన్ని అర్థం చేసుకోలేకపోయానేంటా అని సిగ్గుపడుతున్నానమ్మా. అయ్యో, అంత పెద్ద మాటలు మాట్లాడకండి అత్తయ్యా. లేదమ్మా, నువ్వు తప్ప నా కోడలిగా ఎవ్వరూ పనికిరారు. నీకన్నా మంచి అమ్మాయి ఈ జన్మలో వాడికి భార్యగా దొరకదు. నీలాంటి మంచి అమ్మాయినా ఇంతకాలం నేను తిట్టుకుంది. నువ్వు బంగారు లక్ష్మివి. నువ్వు నన్ను క్షమించాలి లక్ష్మి. అత్తయ్యా, ఇంకోసారి ఆ మాట అనకండి. పోనీ నీకోసం నన్నేం చేయమంటావో చెప్పు లక్ష్మి. నీకోసం ఏవైనా చెయ్యాలనిపిస్తోంది. అయితే ఒక పని చేయండి అత్తయ్యా. చెప్పు లక్ష్మి, ఏం చెయ్యాలి? మీ కొడుకుతో నా జీవితం నాను కోరుకున్నట్టే అన్యోన్యంగా ఉండాలని దీవించండి అత్తయ్యా. నా కొడుకు నువ్వు కలకాలం ఆయురారోగ్యాలతో పిల్లా పాపలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. సరేనమ్మా, మేడీ జాగ్రత్త. ఉమ్. వదినా, ఈ ఇంట్లో మెయిన్ పిల్లరే మా పెద్దమ్మ. పెద్దమ్మ కూడా నీ వైపు వచ్చేసింది. మిగిలిన వాళ్ళు కూడా నీ వైపు వచ్చేస్తారు. ఎందుకంటే మా పెద్దమ్మ చెప్పినట్టు మీరు బంగారాన్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పు? హా? ఐషు, రేపు మదర్స్ డే కాబట్టి మధుబాబు లేసేసరికి డెకరేషన్ మొత్తం మనమే చేయాలి. అలాగే వదినా. సరే ఐషు, నువ్వు వెళ్ళి పడుకో, పొద్దున్నే త్వరగా లేవాలి. అలాగే వదినా. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ వదినా. గుడ్ మార్నింగ్ ఐషు. వావ్, చాలా బాగా రాసా వదినా.
థ్యాంక్ యూ ఐషు. అయినా మనిద్దరం కలిసి రాద్దాం అనుకున్నాం కదా, నన్ను లేపాల్సింది కదా. పర్లేదులే ఐషు. ఇది మళ్ళీ అందర్నీ బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తుంది. చెప్తా దీని సంగతి. అత్తయ్య, సాయి ప్లీజ్ రా, ఇంటికి మాత్రం రావద్దు. తాతయ్య తెలిస్తే చంపేస్తారు. ఏదో ఒకటి చేసి నీ బెట్టింగ్ డబ్బులు నీకు ఇచ్చేస్తాను. అర్థం చేసుకోరా, సరేనా? ఇంతకీ మీ అమ్మగారికి ఫోన్ చేసి విష్ చేసావా వదినా? అయ్యో లక్ష్మి 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 ఏవయ్యా, లక్ష్మి ఏమైనా మన కొన్న కూతురా? ఏంటి మాట్లాడుతున్నావే నువ్వు కాలు? అవునయ్యా, నాకు నా బిడ్డల భవిష్యత్తే ముఖ్యం. లక్ష్మి మన కన్న కూతురు కాకపోయినా మన స్థాయికి మించి మనం చదివించాం. ఏంటి వదినా? ఆ, ఏం లేదు ఐషు. అమ్మకి కాల్ చెయ్యాలి. అమ్మ ఎక్కడుందో ఏం చేస్తుందో తెలీదు కదా. అదేంటి వదినా, మీ అమ్మ ఎక్కడుందో తెలియకపోవడం ఏంటి? ఆ, ఆ, అంటే ఏ పనిలో బిజీగా ఉందో తెలీదు కదా, అందుకే అలా అన్నాను. ఓహో, అత్తయ్య, అత్తయ్య. రాసిందు ఈ నెక్లెస్ ఎలా ఉందో చూడు. చాలా బాగుంది అత్తయ్య. నానమ్మ కొనిచ్చిందా? లేదు సింధు, నాన్నమ్మ కోసమే ఈ నెక్లెస్ నేను కొన్నాను. ఈరోజు మదర్స్ డే కదా, అందుకే అమ్మకి ఈ నెక్లెస్ గిఫ్ట్ గా ఇద్దాం అనుకుంటున్నాను. నువ్వు కూడా నానమ్మకి గిఫ్ట్ ఇస్తావా? అవును, సంవత్సరం పొడవునా నేనేది అడిగినా అమ్మ కాదనకుండా డబ్బులు ఇవ్వాలి అంటే నేను ఈ మాత్రం గిఫ్ట్ ఇవ్వక తప్పదు సింధు. నువ్వు నానమ్మని మాత్రమే బుట్టలో వేసుకోవడానికి చూస్తున్నావు. అక్కడ లక్ష్మి మన ఫ్యామిలీ మొత్తాన్ని బుట్టలో వేసుకోవడానికి చూస్తుంది. ఏం చేస్తుంది? నువ్వే వచ్చి చూడు. దా రా. ఇంతకీ మీ అన్నయ్య నిద్ర లేచుంటాడా ఐషు? లేచుండడు వదినా. లేచుంటే ఇక్కడికి వచ్చేవాడు కదా. రండి, చూడండి, బాగా చూడండి. సిచ్యువేషన్ ఏదైనా సరే ఆ సిచ్యువేషన్ని తనకు అనుకూలంగా మార్చేసుకుంటుంది. ఈ లక్ష్మిని ఏదో ఒకటి చెయ్యాలత్తయ్యా.